తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకంలో త్వరలో కీలక మార్పులు రానున్నాయి. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో కల్పిస్తున్న ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని మరింత పారదర్శకంగా సులభతరం చేసేందుకు మహాలక్ష్మి స్మార్ట్ కార్డుల పంపిణీకి ఆర్టీసీ రంగం సిద్ధం చేసింది. ప్రస్తుతం ఆధార్ లేదా ఓటర్ ఐడి కార్డులు చూపించి జీరో టికెట్ పొందుతున్న విధానానికి స్వస్తి చెప్పి ఆధునిక చిప్ తో కూడిన కార్డులను ప్రవేశపెట్టనున్నారు. ఈ స్మార్ట్ కార్డులు ప్రతి మహిళకు ఒక ప్రత్యేక గుర్తింపుని ఇస్తాయి. దీనిలో భద్రత కోసం 16 అంకెల విశిష్ట సంఖ్యను కేటాయిస్తారు. కార్డు ముందు భాగంలో మహిళ ఫోటోతో పాటు పేరు, గ్రామం, మండలం మరియు జిల్లా వివరాలు ముద్రించి ఉంటాయి. కార్డు వెనుక భాగంలో నిబంధనలు ఉంటాయి. లోపల ఉండే చిప్ ద్వారా కండక్టర్ వద్ద ఉండే యంత్రంతో స్కాన్ చేయగానే ప్రయాణ వివరాలు నమోదవుతాయి. ఈ కార్డుల తయారీ, పంపిణీ కోసం సుమారు 75 కోట్ల రూపాయల నిధులు కావాలని ఆర్టీసీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1.5 కోట్ల మంది మహిళా ప్రయాణికులకు ఈ కార్డులు అందజేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. తొలుత ప్రయోగాత్మకంగా 5 లక్షల కార్డులను పంపిణీ చేసి దాని ఫలితాల ఆధారంగా రాష్ట్రమంతటా విస్తరిస్తారు. లబ్ధిదారుల గుర్తింపు కోసం ఇటీవల ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే వివరాలను ప్రామాణికంగా తీసుకుంటారు. పౌర సరఫరాల శాఖ డేటాను ఉపయోగించి సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ద్వారా అర్హులను ఎంపిక చేస్తారు. ఈ విధానం వల్ల అటు ప్రయాణికులకు, ఇటు ఆర్టీసీ యాజమాన్యానికి ఎన్నో ప్రయోజనాలు చేకూరనున్నాయి. అనర్హులు ఈ పథకాన్ని వాడుకోకుండా అడ్డుకోవచ్చు. ఏ మార్గాల్లో రద్దీ ఎక్కువగా ఉంది, ఏ సమయంలో మహిళలు ఎక్కువగా ప్రయాణిస్తున్నారు వంటి ఖచ్చితమైన సమాచారం లభిస్తుంది. వీటితో పాటు రద్దీని బట్టి బస్సుల సంఖ్యను పెంచడం లేదా తగ్గించడం యాజమాన్యానికి సులభమవుతుంది. ప్రతిసారి ఆధార్ కార్డులు సరిచూడాల్సిన అవసరం ఉండదు. స్మార్ట్ కార్డు స్కాన్ చేయడం ద్వారా పనిభారం తగ్గుతుంది. పేపర్లెస్ ప్రయాణం సాధ్యమవుతుంది.